హే గైస్, వెల్కమ్ టు Q2KV ఎపిసోడ్ నెంబర్ 53. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శివకుమార్ అడిగిన క్వశ్చన్: ఒక టైంలో కలిసి ఉన్న హీరో హోండా ఇప్పుడు ఎందుకు విడిపోయింది? హీరో హోండా చిన్నప్పుడు మనం ఎక్కడ చూసినా బైక్స్ మీద హీరో హోండా అనే పేరే కనిపించేది. అలాంటి హీరో హోండా ఎందుకు విడిపోయిందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా హీరో హోండా ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ముంజల్ ఫ్యామిలీ అలాగే జపాన్స్ హోండా మోటార్ కార్పొరేషన్ కలిసి ఈ హీరో హోండాని స్టార్ట్ చేశారు. దీంట్లో హోండా యొక్క షేర్ 26% మాత్రమే ఉంది. బట్ స్టార్టింగ్లో వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం హీరో హోండా ఓన్లీ ఇండియాలో మాత్రమే అమ్మాలి. అలాగే హోండా మోటార్ సైకిల్ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్మకూడదు. బట్ కాలం గడుస్తున్న కొద్దీ హీరో హోండాకి బాగా మంచి పేరు వచ్చింది. అటువైపు చూస్తే హోండా కంపెనీ కూడా దూసుకు వెళ్ళిపోతుంది. హీరో హోండా వాళ్ళు కంపెనీని వేరే కంట్రీస్లో స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయింది. సేమ్ హోండా కూడా ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయింది. బట్ ముందు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇలా వాళ్ళు చేయకూడదు. సో హోండా వాళ్ళకి ఉన్న 26% షేర్స్ని ముంజల్ ఫ్యామిలీకి అమ్మేసి హీరో హోండాలో ఉన్న హోండాని పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఇటు జనాలు హీరో హోండాకి అలవాటు పడ్డారని హీరో హోండా పైన ఉన్న హీరోని అలాగే కంటిన్యూ చేసింది. ఇలా వాళ్ళ అగ్రిమెంట్ని 26 సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ చేసుకున్నారు. ఇద్దరు స్నేహపూర్వకంగానే వాళ్ళ కంపెనీస్ని డెవలప్ చేసుకోవడానికి విడిపోయారు. తెలుగు టెక్ ఐన్స్టీన్ అడిగిన క్వశ్చన్: వై ప్లాటిపస్ లే ఎగ్స్ లైక్ రెప్టైల్స్? హౌ కెన్ ఇట్ ఫీడ్ ఇట్స్ బేబీస్ విత్ మిల్క్ లైక్ మ్యామెల్? ప్లాటిపస్ మ్యామెలా లేకపోతే రెప్టైలా? డైరెక్ట్గా జన్మనిచ్చి పాలు ఇచ్చే జీవుల్ని మ్యామెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు, కుక్కలు ఎక్సెట్రా. గుడ్లు పెట్టే జీవుల్ని రెప్టైల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాములు. ఇప్పుడు ఈ ప్లాటిపస్ అనే జీవి గుడ్లు పెడుతుంది, అలాగే పాలు కూడా ఇస్తుంది. ఏదో సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి తయారైన వింత జీవిలా ఉంటుంది. ఇవి ఎక్కువగా నీటిలో కనిపిస్తాయి. అవి నీటిలో ఉన్నప్పుడు వాటి కళ్ళని చెవులని మూసుకుంటాయి. ఆహారాన్ని కనిపెట్టడానికి ఎలక్ట్రో లొకేషన్ అనే పద్ధతిని యూజ్ చేస్తాయి. దాని ముక్కులో ఎలక్ట్రో రిసెప్టార్స్ ఉంటాయి. దాని ఆహారం నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా పసిగట్టి పట్టుకుంటాయి. వాటికి నవలడానికి పళ్ళు ఉండవు. దాని నోట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ల సాయంతో అరిగించుకుంటాయి. ఇవి మ్యామల్సే కానీ వాటికి నిపిల్స్ ఉండవు. బట్ పాలు ఇవ్వాలంటే నిపిల్స్ కంపల్సరీగా ఉండాలి. కానీ ఇవి ఎలా పాలిస్తాయో తెలుసా? వాటి కడుపు దగ్గర చెమటలాగా పాలని ఉత్పత్తి చేస్తాయి. పిల్లలు చెమటలా కారుతున్న పాలని తాగుతాయి. మగవాటికి ఇంకా స్పెషాలిటీ ఉంది. వాటి పాదాల కింద చాలా పదునుగా ఉండే గోళ్లు ఉంటాయి. అవి మామూలు గోళ్లు కాదు, విషపూరితమైన గోళ్లు. వాటి విషం మనుషుల్ని చంపలేదు, కానీ నొప్పి మాత్రం చాలా నెలల వరకు ఉంటుంది. ఆస్ట్రేలియా చాలా రకాల జంతువులకి పుట్టిల్లు. ఆస్ట్రేలియాలోనే 166 మిలియన్ సంవత్సరాల క్రితం ప్లాటిపస్ ఫాజిల్ బయటపడింది. కొన్ని భయంకరమైన జీవులు ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వేరే జంతువుల్ని బయటికి నెట్టేశాయి. అక్కడి నుంచి తప్పించుకొని బయటపడిన వాటిలో ఈ ప్లాటిపస్ కూడా ఒకటి. ఇది కొంచెం మ్యామెల్, కొంచెం రెప్టైల్. ఎక్కువగా దీన్ని మ్యామెల్గానే క్లాసిఫై చేస్తారు. ఆదిత్య శివ అడిగిన క్వశ్చన్: ఆర్టిఫిషియల్ రెయిన్ క్లౌడ్స్ క్రియేట్ చేయగలమా? ఎస్, క్రియేట్ చేయగలం. ఎలా క్రియేట్ చేస్తారో చెప్పే ముందు దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. 1915లో శాన్ డిగోలో విపరీతమైన కరువు వచ్చింది. చాలా కాలం నుండి వర్షాలు పడటం లేదు. సో వాళ్ళు చార్లెస్ హ్యాట్ఫీల్డ్ అనే వ్యక్తిని పిలిపించారు. అతన్ని ది రెయిన్ మేకర్ అని కూడా పిలుస్తారు. వర్షం పడేలా చేస్తే ఇంత అమౌంట్ ఇస్తామని డీల్ సెట్ చేసుకున్నారు. మొత్తానికి ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇంకా విపరీతమైన వానలు స్టార్ట్ అయ్యాయి. ఎంతలా అంటే ఆ వానలు కాస్త వరదలుగా మారిపోయి అక్కడ ఉన్న పెద్ద డ్యామ్ని నాశనం చేశాయి. ఆ ప్రాంతమంతా చాలా ఆస్తి నష్టం జరిగింది. 14 నుంచి 50 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా. అంత పెద్ద వర్షాలు కురిసేలా చేసిన చార్లెస్ హ్యాట్ఫీల్డ్కి డబ్బులు ఇవ్వలేదు. ఆ సిటీ కౌన్సిల్ ఆ వరదలన్నీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని పేర్కొన్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్, ఇది ఎక్కడో విన్నట్లుందే. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది ది ప్రాసెస్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్, అంటే వాతావరణాన్ని సవరించే పద్ధతి. సిల్వర్ అయోడైడ్ ఇంకా చీప్గా కావాలంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్నే డ్రై ఐస్ అని కూడా అంటారు, లేదా సోడియం క్లోరైడ్ పౌడర్. వీటిని మేఘాలలాగా గాల్లోకి స్ప్రే చేస్తారు. అది ఆర్టిఫిషియల్ రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అసలు ఆకాశంలో మేఘాలు ఏమీ లేనప్పుడు ఫాలో అయ్యే పద్ధతి. పైన చెప్పిన పదార్థాలని మేఘాల్లాగా స్ప్రే చేస్తారు, ఆర్టిఫిషియల్ రెయిన్ వస్తుంది. ఇప్పుడు మేఘాలు ఉండి కూడా వర్షం పట్టం లేదు అనుకోండి. ఈ ఫినామినాని సూపర్ కూలింగ్ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేఘం యొక్క టెంపరేచర్ 0కి దగ్గరగా ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న ఐస్ గడ్డలు కూడా ఉంటాయి.
కానీ దాంట్లో ఉన్న వాటర్ వేపర్ లిక్విడ్ వాటర్లోకి చేంజ్ అవ్వదు. అలాంటి టైంలో విమానం సాయంతో కొన్ని కెమికల్స్ని మేఘంలోకి స్ప్రే చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ రెయిన్ యొక్క పద్ధతులు. ఇప్పుడు ఈ పద్ధతుల ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఈ ప్రాసెస్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎజిటేషన్, సెకండ్ వన్ బిల్డప్ స్టేజ్, థర్డ్ వన్ బొంబార్డ్మెంట్ ఆఫ్ కెమికల్స్. మొదటి స్టేజ్లో మనం యూజ్ చేసిన కెమికల్స్ టార్గెట్ ఏరియాలో ఉన్న గాలి సమూహాన్ని ఉత్తేజపరుస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అంతా ఒక దగ్గర చేరి మేఘంలా ఫామ్ అవుతుంది. ఇలా ఏర్పడిన మేఘాలకి గాల్లో ఉన్న వాటర్ వేపర్ని తీసుకొని మేఘాల్లోనే కండెన్సేషన్ ప్రాసెస్ జరిగేలా చేస్తాయి. కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్ని నీరులా మార్చటం. రెండో స్టేజ్లో అమోనియం నైట్రేట్ లేదా కాల్షియం క్లోరైడ్ సాయంతో మేఘం యొక్క పరిమాణం పెరుగుతుంది. మూడో స్టేజ్లో సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్ లాంటి సూపర్ కూల్ ఏజెంట్స్ మేఘంలో అన్బ్యాలెన్స్ క్రియేట్ చేసి చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యేలా చేస్తాయి. అవే కిందకి వర్షపు నీరులా పడతాయి. ఈ విధంగా ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వాటర్ ప్రాబ్లం ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు కూడా. జంగం రాజేంద్ర కుమార్ అడిగిన క్వశ్చన్, పాయిజన్కి వెనంకి తేడా ఏంటి? మిమ్మల్ని ఎప్పుడైనా వెనామస్ స్నేక్ కరిచిందా, లేదా మీరు ఎప్పుడైనా పాయిజనస్ ఫ్రాగ్ని టచ్ చేశారా? ఏంటి వీడు స్నేక్ని వెనామస్ అంటాడు, ఫ్రాగ్ని పాయిజన్ అంటున్నాడు, అసలు పాయిజన్కి వెనంకి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను చూడండి. మిమ్మల్ని ఎప్పుడైనా స్నేక్ కరిస్తే ఆ స్నేక్ మీ బాడీలోకి వెనంని ఇంజెక్ట్ చేస్తుంది. ఆ వెనం మీ బాడీలో కలిసిపోయి మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్నేక్ వెనంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. అది బాడీలోకి ఎంటర్ అయితే ఇంకా డ్యాన్సే, ఫిట్స్ వచ్చినట్లు గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలాగే ఈ న్యూరోటాక్సిన్స్ బాడీలో ఉండే బ్లడ్ సెల్స్ అన్నిటిని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. దీంతో బాడీ మొత్తం చచ్చుబడిపోయి చనిపోతారు. కంగారు పడకండి, పాములు వాటి వెనంని ఊరికే వేస్ట్ చేయవు. మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 20 to 80% స్నేక్ బైట్ అన్నీ కూడా డ్రై బైట్సే ఉంటాయి. ఆ బైట్లో వెనం ఉండదు. ఇప్పుడు పాయిజనస్ దగ్గరికి వద్దాం. మీరు పొరపాటున ఒక పాయిజనస్ ఫ్రాగ్ని పట్టుకున్నారు అనుకోండి, ఇంకంతే సంగతులు. శానిటైజర్ వేసి కడిగే లోపే మీ బాడీలోకి పాయిజన్ ఎంటర్ అయిపోతుంది. అలా లోపలికి ఎంటర్ అయిన పాయిజన్ మీ బ్లడ్లో కలిసిపోయి సరాసరి హార్ట్ దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా హార్ట్ దగ్గరికి రీచ్ అయితే ఏముంది, హార్ట్ సౌండ్ చేయటం ఆగిపోతుంది. కప్ప జంపు, అబ్బాయి డంపు. ఈ పాయిజన్ అండ్ వెనంకి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, పాయిజన్ని మనం గాలి పీల్చడం ద్వారా, ఏదైనా తినడం ద్వారా, లేదా ఇలాంటి కప్పల్ని పట్టుకోవడం ద్వారా అవి మన బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. బట్ వెనం మాత్రం మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తేనే వెళ్తుంది. సో ఇది వీటి మధ్య డిఫరెన్స్. సూర్య నాగమణి అడిగిన క్వశ్చన్, వాట్ ఇఫ్ ఎర్త్ హ్యాస్ రింగ్స్ లైక్ సాటర్న్? ఎర్త్కి కూడా సాటర్న్ లాగా రింగ్స్ ఉంటే ఏమవుతుంది? అసలు సాటర్న్ ప్లానెట్కి రింగ్స్ ఎందుకు ఉంటాయో Q2KV ఎపిసోడ్ నెంబర్ 4లో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఏ ప్లానెట్కైనా స్టార్స్కైనా రాష్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. రాష్ లిమిట్ అంటే ఏదైనా కామెట్, స్టార్ లేదా ప్లానెట్ రేడియస్లోకి వచ్చినప్పుడు ఆ రాష్ లిమిట్ దాటాక అవి పేలిపోతాయి. సన్కి రాష్ లిమిట్ 1.07 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 1.07 మిలియన్ కిలోమీటర్స్ రేంజ్లో ఏదైనా వస్తే అవి పేలిపోతాయి. మన ఎర్త్కి 18,000 కిలోమీటర్స్ రాష్ లిమిట్ ఉంటుంది. ఈ రేడియస్లో ఏదైనా యావరేజ్ సైజ్ కామెట్ వస్తే దాన్ని పేల్చేస్తుంది. మూన్కి రాష్ లిమిట్ 9,500 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఎర్త్ వైపు అలా రింగ్స్ ఫామ్ అవ్వాలంటే ఆ రాష్ లిమిట్ని దాటుకొని కొన్ని కామెట్స్ మన ఎర్త్ వైపు రావాలి. అలా వచ్చేవి వాటితో పాటు మూన్ని కూడా తీసుకొని వస్తే అవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయి ఎర్త్ చుట్టూ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయి. మొత్తానికి రింగ్ అయితే ఫామ్ అయిపోయింది. మరి వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నైట్ టైం ఎప్పట్లాగా చీకటిగా కాకుండా కొంచెం ఎక్కువ వెలుతురుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నైట్ టైం ఓన్లీ చందమామ నుంచి వెన్నెల వస్తుంది. కానీ రింగ్స్ ఫామ్ అయితే ఆ రింగ్స్ మూన్ కంటే దగ్గరగా బాగా వెడల్పుగా కూడా ఉంటాయి. సో మనకి ఎక్కువ వెన్నెల ఇస్తుంది. ఇంకా నైట్ టైం స్ట్రీట్ లైట్స్తో అవసరమే ఉండదు. తర్వాత క్లైమేటిక్ చేంజెస్, ఎక్కువ వర్షాలు పడతాయా లేదా చలిగా ఉంటుందా లేదా ఎండగా ఉంటుందా అనేది ఆ రింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాటర్న్ మీద ఉన్న రింగ్స్ అయితే ఐస్ అండ్ డస్ట్తో ఉంటాయి. మనం సన్కి దగ్గరగా ఉంటాం కాబట్టి మేబీ ఐస్ కాకుండా ఎక్కువ కామెట్సే ఉండొచ్చు. ఆ రింగ్స్ వల్ల అగ్రికల్చర్కి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది ఎలా అంటే ఆ రింగ్స్ షాడో వల్ల సన్లైట్ భూమి మీద సరిగ్గా పడదు. సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు. సో పంటలు పండవు.
ఇది ఇలా ఉంటే కమ్యూనికేషన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడంటే పైన శాటిలైట్స్ పంపించి వాటి సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. అదే ఈ రింగ్స్ ఉంటే మనం పైకి ఒక రాకెట్ని కూడా పంపలేం. ఎందుకంటే వెళ్లే దారి మధ్యలో అన్ని కామెంట్సే ఉంటాయి కాబట్టి వాటిని గుద్దుకొని పేలిపోతాయి. ఇంకా మనం కమ్యూనికేట్ చేయాలంటే పాత రోజుల్లో లాగా టెలిఫోన్స్ను వాడాల్సి ఉంటుంది. అండ్ ఈ రింగ్స్ వల్ల చాలా చోట్ల క్లైమేట్ కూడా బాగా కూల్గా అయిపోతుంది. సాటర్న్ మీద ఐసీ రెయిన్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నాం సాటర్న్ రింగ్స్ ఓన్లీ ఐస్, రాక్స్ అండ్ డస్ట్తోనే ఉంటాయని. సాటర్న్ మీద ఐసీ రెయిన్స్ అంటే మన ఎర్త్ మీద పక్కాగా కామెట్ రెయిన్సే పడతాయి. అలా కామెట్స్ కనుక మన ఎర్త్ మీద పడితే ఇంకంతే సంగతులు. డైనోసార్లు అంతరించిపోయినట్లు మనం కూడా అంతరించిపోతాం. ఈ రింగ్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే సెల్ఫీలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.